అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. ఈ అనంత విశ్వంలో జీవమున్న ఒకే ఒక గ్రహం భూమి. ఈ భూమి మీద రకరకాల వాతావరణ పరిస్థితులు, రకరకాల జీవులు, రకరకాల మనుషులు నివసిస్తున్నారు. సో ఆ మనుషులలో, ఆ వింత మనుషులలో ఒక గిరిజన తెగ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ అనంత విశ్వంలో ఈ భూమి అనేది ఒక గ్రహము. ఈ భూమి మీద దాదాపు 193కు పైగా దేశాలున్నాయి. ఆ దేశాల్లో విభిన్న పరిస్థితుల్లో విభిన్న వ్యక్తులు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో నేను చెప్పబోయేది ఆ విభిన్న మనుషులు ఈ 193 దేశాల్లో, అంటే మన దేశం కాకుండా ఇంకా మిగిలిన 192 దేశాల్లో ఎక్కడో ఉన్నారని కాదు, వాళ్ళు మన భారతదేశంలో నివసిస్తున్నారు. సో మన భారతదేశంలో, మన ఇండియాలో ఒక కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో ఈ రోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండమాన్ నికోబార్ ఐలాండ్ క్యాపిటల్ సిటీ అయిన పోర్ట్ బ్లేయర్. ఆ పోర్ట్ బ్లేయర్ కి కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉష్ణమండల సతత హరితారణ్యం ఒకటి, అంటే ఎప్పుడు పచ్చగా ఉండే అడవుల మధ్య ఒక వింత విభిన్నమైన గిరిజన తెగ బ్రతుకుతుంది. అది ఇప్పటి నుండి కాదు, దాదాపు 60,000 సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. సో మరి ఇన్ని గిరిజన తెగలు ఉండగా వాళ్ళ గురించే మనం ఎందుకు మాట్లాడుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిగిలిన గిరిజన తెగలతో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటున్నారు. ఓకేనా? సో ఆ తెగ పేరేంటి, సో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం ఎందుకు వాళ్ళని చాలా విచిత్రమైన తెగగా వర్ణిస్తున్నాము, అవన్నీ విషయాలు ఒక్కసారి చూద్దాం. ఆ విచిత్రమైన తెగ పేరు సెంటినలీస్ తెగ. సెంటినలీస్. ఆ ట్రైబ్ పేరు ఏంటంటే సెంటినలీస్. సో దాన్ని మనము నార్త్ సెంటినలీస్ తెగ అని కూడా మనం పిలుస్తుంటారు. ఓకేనా? సో వీళ్ళని మనం ఎందుకు డిఫరెంట్ ట్రైబ్ గా ట్రీట్ చేస్తున్నామని అంటే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బాహ్య ప్రపంచంతో కలవరు. సరే పోనీ బయటున్న వ్యక్తులు, అంటే మనలాంటి సాధారణ జీవితం గడిపే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నారు కదా అని మనం ఇంట్రెస్ట్తో వాళ్ళని కలుపుకుందామని మనం వాళ్ళతో కలుద్దామని పోయినా కానీ మనం తిరిగి రాము, మనల్ని బ్రతకనివ్వరు. సో ఇలా మనుషుల్ని, అంటే సాధారణ మనుషుల్ని వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో కలుపుకోరు. ఓకేనా? మరి ఇంత ఖచ్చితంగా మనం ఎలాగ చెప్తున్నాం అని అంటే కొన్ని సంఘటనలు జరిగాయి. ఓకే, 1956లో 1956లో భారత ప్రభుత్వం ఈ పర్టికులర్ సెంటినలీస్ తెగను ఒక ప్రొటెక్టివ్ ట్రైబ్ గా ట్రీట్ చేసి అనౌన్స్ చేసి ఆ తెగ దగ్గరికి, అంటే ఆ గిరిజన తెగ దగ్గరికి బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవ్వరూ వెళ్ళకూడదు. సో ఆ గిరిజన తెగ ఏదైతే ఉందో, ఈ నార్త్ సెంటినలీస్ ఏదైతే ఉందో దానికి చుట్టూ ఉన్న 5.6 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కూడా, అంటే ఆ తెగ అనేది ఇక్కడ ఉంటే ఆ తెగకు చుట్టుపక్కల ఉన్న 5.6 కిలోమీటర్ల దూరం వరకు కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే సో వాళ్ళు సాధారణ పౌరులను, సాధారణ మనుషులను చూసినప్పుడు అగ్రెసివ్ అయిపోయి చాలా కోపం వచ్చి, అంటే అది వాళ్ళ ఆత్మరక్షణ కోసము లేదంటే వాళ్ళ మీద మనం దాడి చేస్తున్నాం అనుకోనో ఇమ్మీడియట్ గా వాళ్ళు చాలా కర్కశంగా రియాక్ట్ అవుతారు. సో వాళ్ళ దగ్గర ఉండే మెయిన్ వెపన్ ఏంటంటే బాణం. ఈ ఆరోస్ తోని, ఈ బాణాలతోని ఎవరైతే వాళ్ళ దగ్గరికి కలుద్దామని అనుకుంటున్నారో సో వాళ్ళని ఇమ్మీడియట్ గా చంపేస్తారు. దానికి, అంటే ఈ విషయం చెప్పడానికి మనకు చాలా రకాల ఆధారాలు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఆధారాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఇందాకే మనం చెప్పుకున్నాము 1956లో భారత ప్రభుత్వం ఈ తెగను, అంటే ఈ తెగ ఉన్న ప్రాంతాన్ని నిషేధించింది. సో అలా నిషేధించిన తర్వాత కూడా 1967లో ఫేమస్ ఆంథ్రపాలజిస్ట్, అంటే మనుషుల గురించి రీసెర్చ్ చేసే ఒక మానవ శాస్త్రజ్ఞుడు, అంటే మనిషి బిహేవియర్ గురించి రీసెర్చ్ చేసే
ఒక పర్టికులర్ పర్సన్, ఆయన పేరేంటంటే టిఎన్ పండిట్. టిఎన్ పండిట్ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వము కొందరి ప్రతినిధులను ఈ తెగ దగ్గరికి పంపించిందన్నమాట. సో అప్పటి వరకు మీకు బాహ్య సంబంధాలు లేవు, కాలంతో పాటు ఏమైనా మార్పులు వచ్చాయేమో అని ఆలోచించి ఈ తెగకు నియర్ బై కొన్ని గిఫ్ట్లను వాళ్ళకు వదిలి, అంటే దూరం నుండే, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనని తెలిసే మనము ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా నిర్ణయించాం కాబట్టి 1967లో ఒక చిన్న ప్రయత్నం చేద్దామని ఒక ఫేమస్ ఆంథ్రపాలజిస్ట్ టిఎన్ పండిట్ గారి నేతృత్వంలో సో భారత ప్రభుత్వం కొంత ప్రతినిధులని సో అక్కడికి పంపించిందన్నమాట. చాలా దూరం నుండే వాళ్లకు కొన్ని బహుమతులను చూపించి, అంటే మేము మీతో సంబంధాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం, మీతో కలవాలని అనుకుంటున్నాము అని ఇండికేషన్స్ ఇచ్చింది. ఇండికేషన్స్ ఇచ్చినా కానీ సో వారు దాన్ని యాక్సెప్ట్ చేయకపోగా సో ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం ఆ బాణాలతో వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. సో అలాగే 1970లో కూడా, అంటే ఇది జరిగిన సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత 1970లో కూడా మళ్ళీ ఒక ప్రయత్నం అనేది జరిగింది. అలా అది చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి రియాక్షనే ఆ పర్టికులర్ సెంటినలీస్ తెగ నుంచి వీళ్ళకి ఎదురైందన్నమాట. ఓకేనా? కాబట్టి అప్పటి నుండి వీళ్ళని మనతో కలుపుకోవడం అనేది అసాధ్యం, కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళని బతకనిచ్చేద్దాం అని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ 2004లో మన భారతదేశంలో భయంకరమైన సునామీ వచ్చింది. సో మిగతా దేశాలతో పాటు ఇండియాలో కూడా చాలా పెద్ద సునామీ అనేది అటాక్ అయింది. ఆ 2004 ప్రాంతంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా, అంటే ఈ విపత్తు వల్ల చాలా ప్రభావితమైనవి. సో ఈ పర్టికులర్ నార్త్ సెంటినలీస్ తెగ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గరగా ఉంది కదా, కాబట్టి మానవతా దృక్పథంతో 2004లో ఈ మిగతా ఎవరైతే నిరాశ్రయాలు అయ్యారో సో వాళ్ళలాగే వాళ్ళకు ఏదైతే సహాయం చేసినట్టే సో వీళ్ళకు కూడా సహాయం చేద్దాము, ఏమైనా వాళ్ళకు ఫుడ్, ఆహార ప్యాకెట్లు లాంటివి ఏమైనా పంపిద్దామనే ఇంటెన్షన్ తోని సో హెలికాప్టర్లని సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంటే సో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధమైన బాణాలతోని హెలికాప్టర్ల మీద అటాక్ చేసి దాడి చేసి సో వాళ్ళని ఆ హెల్ప్ చేయనీయకుండా ఆపేశారన్నమాట. సో అలాగే 2006లో ఒక ఇద్దరు మత్స్యకారులు చేపలు పట్టే వాళ్ళు పాపం వాళ్ళకి తెలియకుండా అనుకోకుండా ఈ ప్రాంతానికి చేపలు పట్టే క్రమంలో తెలియకుండా ఆ ప్రాంతానికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే ఈ తెగకు సంబంధించిన కొందరు ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళను చాలా దారుణంగా చంపేశారు. అంటే ఇప్పుడు జరిగిన ఈ సిచ్యుయేషన్స్ వల్ల వీటన్నిటిని అబ్జర్వ్ చేసి సో మన ప్రభుత్వం ఏం చేసింది, ఓకే వాళ్ళు మనతో కలవడానికి ఇష్టపడడం లేదు అని నిర్ణయానికి వచ్చింది. అందుకే అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిషేధిత ప్రాంతంగా, అంటే బయట వ్యక్తులు ఎట్ ఎనీ కాస్ట్ ఆ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వకుండా సాయుధ బలగాలతోని, అంటే ఆ గిరిజన తెగ ఏదైతే ఉందో ఆ గిరిజన తెగకి 5.6 కిలోమీటర్ల అవతల మొత్తం ఒక ప్రొటెక్షన్ తోని కాపలా కాస్తుంది. ఓకేనా? సో ఇలాంటి విభిన్న విచిత్రమైన తెగకు చెందిన వాళ్ళు ఈ సెంటినలీస్ తెగ వాళ్ళు, రైట్? వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అని అంటే మేబీ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కావచ్చు. అంతకుముందు దాదాపు 60,000 సంవత్సరాల నుండి వాళ్ళ తెగ అనేది బయట ప్రపంచాలతో సంబంధాలు లేవు కాబట్టి సో వాళ్ళకు బయట వ్యక్తుల జీవనం నచ్చేది కావచ్చు, అంటే బయట ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు మింగిల్ అవుదామని అనుకున్నారు కావచ్చు, కారణాలు ఏవైనా. కానీ ఇలాంటి పరిస్థితులు అనేది అక్కడ ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన ఇంకా కొంచెం అదనపు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెంటినలీస్ తెగ వాళ్ళు వేరే ఏ ప్రాంతం మీద కూడా దాడి చేయరు, కానీ వాళ్ళ ప్రాంతం మీదకు దాడి చేయడానికి వస్తే వదిలిపెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే సర్వైవ్ అవుతూ సో అదే ప్రపంచంగా భావించి వేరే ఏ తెగ మీద కానీ ఏ ప్రాంతం మీద కానీ ఇంతవరకు దాడి చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ తెగ మెల్లిమెల్లిగా అంతరించిపోతుంది. దానికి కారణాలు ఏంటంటే ప్రకృతి విపత్తులు, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బయట ప్రపంచంతో సంబంధాలు లేవు కాబట్టి, వైద్యం అనేది అందదు కాబట్టి, అంటువ్యాధుల వల్ల. ఎందుకంటే సో కాలం మారుతున్న కొద్దీ మనిషి ప్రవర్తనలో మార్పు వచ్చింది.
సో వాళ్ళ లోపల నీట్నెస్ అనేది పెరిగిపోయింది. కానీ వాళ్ళు అదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, సో బయట ప్రపంచంతో సంబంధాలు లేవు కాబట్టి, వాళ్ళ లోపల అవేర్నెస్ అనేది లేదు కాబట్టి, సో అంటువ్యాధులు ప్రబలినా కానీ వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అనేది లేదు. పోనీ బయట వ్యక్తులు ఇద్దామన్నా కానీ తీసుకోవడానికి రెడీగా లేరు. కాబట్టి మెల్లిమెల్లిగా ఏమవుతుంది, సో మనిషి చనిపోవడం అనేది కామన్. సహజ మరణాలతో పాటు ఆ మరణాలు వాళ్ళకు ఎలాంటివి సంభవిస్తుండొచ్చు, అంటువ్యాధుల వల్ల. ఈ అంటువ్యాధులు ప్రబలిపోయి సో కొన్ని వేల మంది ఉన్న ఈ సెంటినల్స్ తెగ మెల్లిమెల్లిగా ఏమైంది అని అంటే, దాదాపు ఇప్పుడు సో ఇది ఓన్లీ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, ఒక ప్రాథమిక సమాచారం మట్టుకే. సో మేబీ ఆ తెగలో 35 నుంచి 500 మంది మధ్యలో మాత్రమే బతుకుతున్నారు. సో ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఈ సమాచారం ప్రకారం సో మనకు ఏమర్థమైందంటే, ఈ భూమి మీద రకరకాల తెగల వాళ్ళు ఉన్నారు. సో ఆ తెగల వాళ్ళు వాళ్ళ జీవనాన్ని, సహజ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని తెగలు సాధారణ మనుషులతో మింగిల్ అవుతున్నారు, కలిసిపోతున్నారు. కొన్ని తెగల వాళ్ళు సో మేము మా ప్రపంచంలోనే బతుకుతాం అంటే, ఆ ఏదైతే వాళ్ళు గిరిగీసుకున్నారో అలాగే మాకు బాగుంది, అలాగే బతుకుతాం, మమ్మల్ని అలాగే ఉండనివ్వండి, కాదు కూడదు అని మనము వాళ్ళ దాంట్లోకి ఎంటర్ అవుతే ఖచ్చితంగా వాళ్ళ నుండి ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ రియాక్షన్ అనేది క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా చాలా మంచి నిర్ణయమే తీసుకుంది. సో దాన్ని నిషేధిత ప్రాంతంగా పరిగణించి వాళ్ళని మన గవర్నమెంట్ కానీ సో సాధారణ మనుషులు కానీ డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కంచె ఏదైతే ఉందో ఆ కంచె లోపలనే వాళ్ళని బతకనిస్తుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న మంచి లక్షణం మనం ఇప్పుడే చూసాము. వాళ్ళు ఇంతవరకు వాళ్ళ తెగను దాటుకొని, వాళ్ళకున్న పర్టికులర్ ఏదైతే రీజన్ ఆ ప్రాంతాన్ని దాటుకొని బయట ప్రపంచానికి వచ్చి బయట వ్యక్తుల మీద సో దాడి చేసిన దాఖలాలు లేవు. వాళ్ళ రీజియన్ లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఆ దాడి అనేది జరిగింది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి సో ఇలాంటి డిఫరెంట్ ట్రైబ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేద్దామని నాకు అనిపించి ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ తెలియని విషయాన్ని తెలియజేయండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మన ఛానల్లో ఈ అమ్మ భాషలో నేర్చుకుందామనే ఛానల్లో సో స్టూడెంట్స్ అంటే స్కూల్కి సంబంధించినవి, ఎస్పెషల్లీ హయ్యర్ క్లాసెస్ అంటే 8th, 9th, 10th సంబంధించిన లెసన్స్ అనేవి మెల్లిమెల్లిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు పిల్లలకి ఎగ్జామ్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి సో ఆల్రెడీ 10th మనం మోడల్ పేపర్స్ ఈ ఛానల్లో డిస్కస్ చేసాం. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లో మనం డిస్కస్ చేసిన మోడల్ పేపర్ల నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి కవర్ అయినాయి. సో దానికి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, బికాజ్ నా వీడియోస్ పిల్లలకు యూజ్ అయ్యాయి. సో అలాగే 9th క్లాస్ సంబంధించిన లెసన్స్ అనేవి మెల్లిమెల్లిగా రివిజన్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అట్లా ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళకు నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ నా లోపల ఏవైనా మిస్టేక్స్ కనుక ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశాన్ని కూడా నాకు ఇవ్వండి. ఓకే, సో అందరికీ థ్యాంక్ యూ.